గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రపతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? సో మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం, ఎందుకంటే చెన్నైకి వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు ఏంటంటే ఇది కావలి రైల్వే స్టేషన్, అందరికీ తెలిసి ఉండొచ్చు. సో జస్ట్ అలా షూట్ చేసేసాం. ఇక్కడ మమ్మల్ని వచ్చి డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ వచ్చేసారు. సో ఇంకేంటంటే ఇక్కడంతా చూసారు కదా, ఫుల్ రష్ లేకుండా చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంది. సో ఇంకేంటంటే ఇక్కడ ఒక 10 మినిట్స్ పైన కొంచెం లేట్ అయింది ట్రైన్ వచ్చేసరికి. సో లాస్ట్కి అయితే ఇక్కడ ట్రైన్ సీటు మేము బుక్ చేసేసాం కదా, మా సీట్లో మేము కూర్చొనేసాము. చాలా ఖాళీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ రష్ అయితే లేదు. మనకి ఎన్ని సీట్లు మనం బుక్ చేసాం అన్ని సీట్ల ప్లేస్ వరకే ఇస్తున్నారు. సో చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా మా బాబు విండో సీట్ కాడ సీట్ వచ్చేసింది. సో ఇంకా కూర్చుంటున్నారు. మాకు ముగ్గురికి ఇంకా హ్యాపీగా కూర్చొనేసాము. సో ఇంకా జర్నీ జరుగుతూ ఉంది. ఇంకేమైనా కావాల్స్తే ఇంకా కూల్ డ్రింక్ అలాంటివి తీసుకొని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే బ్రిడ్జ్ ఫుల్గా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మధ్య వర్షం పడింది కదా, సో ఫుల్గా వాటర్ ఉన్నాయి. ఎక్కడ పట్టినా అక్కడ ఫుల్గా ఉన్నాయి వాటర్. సో చాలా చాలా బాగున్నాయి అన్నమాట చూసేదానికి ప్లేసెస్ అయితే. సో చూసారు కదా, ఇది కూడా బ్రిడ్జ్ అనమాట, ఫ్లేయర్ లాగా ఉంది. సో లాస్ట్ ఆల్మోస్ట్కి మా చెన్నై వచ్చేసింది. చెన్నై సెంట్రల్ అనమాట. సో మా రైల్వే స్టేషన్కి వచ్చేసింది అనమాట. సో ఎందుకని ఇక్కడైతే క్రౌడ్గానే బాగా ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది మాస్క్ వేసుకునే ఉన్నారు. సో ఇక్కడ నుంచి అయితే మేము బయటకు వెళ్ళాలి కదా, బయటకు వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ నడుచుకొని వెళ్ళాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో జస్ట్ అలా మీకు షూట్ చేసి చూపించాను. చెన్నై సెంట్రల్ అది. సో ఇక్కడైతే మేము వచ్చేసేసి ఓలా ఆటో బుక్ చేసుకున్నాము. సో మా అన్న బుక్ చేసేస్తే ఇంక ఓలా ఆటో వచ్చేసింది. ఓలా ఆటో ఎక్కేసేసి ఇంక వెళ్తూ ఉన్నాను అనమాట. సో ఇంటికి వెళ్ళేసరికి కొంచెం ఒక ½ అవర్ పడుతుంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సో ఇంకా అలా గడిచిపోతూ ఉందన్నమాట. చూసేసారు కదా, సిగ్నల్ కాడ ఆగున్నాము. సో ఇక్కడే చాలాసేపు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇదంతా ఏంటంటే మా నియర్ బై అనమాట. ఇది డెంటల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనమాట. ఇది డెంటల్ మెడికల్ ఏదో సంథింగ్ అది. సో ఇంటికి వచ్చేసాము. రైసు, మినపప్పు పచ్చడి చేసింది, సాంబారు, అలాగే అప్పడాలు మేమైతే తినేసాము. ఇది ఈవినింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ క్యారమ్స్ ఆడుతున్నారు. క్యారమ్స్ ఆడుతుంటే నేను అనుకుంటూ వాళ్ళు ఒక్కొక్కరికి చాలా బాగా ఎంజాయ్ చేశాను. వీళ్ళిద్దరూ మా అన్న పిల్లలు ఫ్రెండ్స్, మా చిన్నన్నయ్య పిల్లలు. తన పేరు ఎల్లో టీ షర్ట్ వేసుకున్న హర్ష. అటు పక్క కూర్చున్నాడు కదా మా బాబుకి ఆపోజిట్, తన పేరు వచ్చి రోహన్ అనమాట. సో ఆడేసి అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా మంచి పిల్లలు ఫ్రెండ్స్, ఎందుకంటే పసుపు వేసి పెప్పర్ పౌడర్ వేసి మమ్మీ పాలిచ్చింది. సో మా బాబు అయితే తాగడు, ఫస్ట్ టైం తాగుతున్నాడు. సో ముగ్గురు కూర్చొని బిస్కెట్స్ డిప్ చేసుకొని తింటూ ఉన్నారు ఈవినింగు. ఇంకా పాలైపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏం లేదు. సో ఇంకా వీళ్ళందరూ నూడిల్స్ చేయి మమ్మీ అని అడుగుతుంటే ఇంకా సారీ ఫ్రెండ్స్, ఇక్కడంతా మా పిల్లల గోళే. సో ఇది నాకు టీ అనమాట, టీ తాగేసేసాను. ఇప్పుడైతే ఇక్కడ నూడిల్స్ చేస్తుంది మా వదిన. సో నేనైతే వదిన పిల్లను వేదవతి అని పిలుస్తాను, వేదాన్ని పిలుస్తాను. సో ఇక్కడైతే నూడిల్స్ చేస్తుంది తను. ఓకే, నేనైతే ఏమీ షూట్ చేయలేదు, మా పాపే షూట్ చేసింది. తను వద్దు అనింది. సరే ఓకే వ్లాగ్ లాగా పెట్టేద్దామనేసి చేసేసింది. ఇక్కడ ఏదో ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంది అయితే నాకు ఐడియా లేదు. సో ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ తీసుకుంది. అప్పటికైతే 3 ఎగ్స్ తీసుకొని ఉంది. నెక్స్ట్ వచ్చేసి 4th ఎగ్ బాగా బీట్ చేస్తుంది. లైట్గా కారం, సాల్ట్, చిటికెడు ఉప్పు పసుపు వేసుకున్నది, టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకుంది. లైట్గా బాగా బీట్ చేసేస్తుంది. సో ఎగ్ నూడిల్స్ అనమాట, చాలా బాగుంది అయితే టేస్ట్ వైస్ అయితే. చూసారు కదా, బాగా బీట్ చేసిన తర్వాత అంటే మీరు అనుకోవచ్చు చాలా ఎక్కువ కదా, ఎక్కువ అంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పిల్లలందరూ చాలామంది కాబట్టి ఈ పెద్ద కడాయి తీసుకుంది. సో అది యూస్ చేయట్లేదంట, వాళ్ళిద్దరు పిల్లలకే కాబట్టి సింపుల్గా చేసుకుంటుంది. 1 ప్యాకెట్ 2 ప్యాకెట్. సో ఇదైతే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకునింది తను. నెక్స్ట్ వచ్చేసి అదే పెన్లో కొంచెం ఆయిల్ వేసుకునేసింది. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం సన్నగా చాప్ చేసిన బీన్స్, క్యారెట్,
బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకునేసేసింది. అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కదా, చూసేసేయండి. నా వాయిస్ మీకు వినిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ కొంచెం ఇక్కడ పిల్లల సౌండ్కి ఏమనుకోవద్దు. అలాగే నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా వేసేసింది, క్యాబేజ్ వేసేసింది. సో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకునేసింది. చూసారు కదా, హాఫ్ కుక్ అయితే సరిపోతుంది, ఫుల్ కుక్ మాత్రం కాకూడదు. మనకి ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్కి ఇలాంటి నూడిల్స్కి హాఫ్ కుక్ అయితేనే బాగుంటుంది. అంటే నేను లాస్ట్ కనుక్కునేది అంటే 5 ప్యాకెట్స్ వేసిందంట నూడిల్స్. సో ఎక్కువైపోయింది అంటే అందరు చాలామంది ఉన్నారు కదా. కారము, పెప్పర్ పౌడర్ వేసుకోండి, సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడే ఆయిల్, సాల్ట్ వేసిందంట. సో ఇక్కడైతే పాప 2 చేతులు కలిపేసి, ఇదంతా మా గ్యాంగ్ ఫ్రెండ్స్. అక్కడ కూర్చున్నారు కదా, ఆయన మా నాన్న అనమాట. మా నాన్నకి 80+ ఏజ్ ఉంది. సో మా నాన్న, మా అన్న పిల్లలు, ఇక్కడ మా పాప అక్కడది మా అన్న కూతురు. సో ఇక్కడంతా చాలా రచ్చరచ్చ. నేను వచ్చేసరికి ఇంక అందరూ వచ్చేసారు. సో ఇంకొక గ్యాంగ్ మిస్ అయిపోయింది. సో మా అన్న పెద్ద పాప రాలేదు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది మా అన్న కూతురు, అది మా చిన్న వదిన వేదవతి, వేద అని పిలుస్తాను. అందరూ నూడిల్స్ చూసేసారు కదా, చాలా మెంబర్స్ అందరూ కూర్చొని నీట్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మా పెద్ద వదిన అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా అయిపోయిందనమాట. ఇంకా అందరు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము. సో మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా మా అన్న పేరుకి చూశారు కదా, ఇక్కడ ఒక మా బ్యాక్ సైడ్ కూర్చున్నారు కదా మా పెద్దక్క అనమాట. ఆ బాబు వచ్చి మా మనవడు, అంటే మా పెద్దక్క వాళ్ళ మనవడు. సో ఇది నైట్ వచ్చేసి 10 o'clock ఆ టైం. ఇప్పుడు చూసారు కదా ఎంత రష్గా ఉన్నారు. అంటే రష్గా అంటే ఈ టైం కూడా తిరుగుతూ ఉంటారనమాట ఇక్కడ సిటీస్లో. సో ఇక్కడ అంటే ఇంకా క్యాబ్ బుక్ చేసుకొనేసి వెళ్ళిపోయేసాము. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇంకా సర్లే ఇంకా వాళ్ళ ఇంట్లో వెళ్దాము. ఆ బాబు రా 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 అంటుంటే ఇంకా మా పిల్లల్ని ఇంకా అందుకని ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాము. సో ఇంకా ఇది వచ్చి టోల్ ప్లాజా. మా పెద్దక్క వాళ్ళ ఉన్న దగ్గర షోలింగ్ నల్లూరు ఫ్రెండ్స్. సో మేబీ అందరికి ఐడియా ఉండొచ్చు, టైడల్ పార్కు ఆ సర్కిల్లో ఉంటుంది. సో ఇలాగా జస్ట్ మా పాప షూట్ చేసేసుకున్నాము. చూసారు కదా, ఇది టైడల్ పార్కు, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. సో ఇది నైట్ 10 o'clock కదా, చాలా చాలా బాగుంది కలర్ఫుల్ లైట్స్ తోటి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.